హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఈరోజు ఇంకా ఇంత చీకటి ఉన్న పని చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు కోళ్ళ షిఫ్టింగ్ ఉంది, అందుకే ఎక్స్ట్రా డ్యూటీగా వర్క్ చేయాల్సి వస్తుంది. ఈరోజు కోళ్ళ లిఫ్టింగ్ ఎలా చేస్తారో అనేది చూపించడానికే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కోడి చూసిరా ఎట్లా పడుతుందో? దీన్నే మనం పుంజ అంటాము. వీడి తీసే కోళ్ళేమో పెట్టెలంటాము. కేజీల నుంచి వెళ్ళి ఒక్కొక్క కోడి తీసుకొని మనం తెచ్చిన బండిలో నింపుకొని తీసుకొని వెళ్ళాలి. మావానికి ఫ్లాష్ మ్యాన్ పూరినట్టు చూడండి ఎంత త్వరగా చేసేస్తున్నాడో. మెల్లగా రే గుద్దేవు నన్ను. వీడేమో మెల్లగా పుంజులు తీరా అంటే అన్న నేను దియ్యను అంటున్నాడు. ఎట్లో అట్లా తీపిచ్చిన అవి డేంజర్ పొడుస్తడానికి వస్తాయి. తీసి అలా బండిలో వేసుకొని మనం ఇప్పుడు కోళ్ళ బండి ఉన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఈ ఒక్కరోజే తీరా తర్వాత అవి చికెన్ ముక్కలు అయ్యి రేపు ఏమనుకో మందులో మంచిగా అయిపోతాయి. ఇలా బండిలో వేసుకున్నాక అక్కడ తీసుకెళ్ళాక వాళ్ళు ఒక్కొక్క కోడిని అటు జాగ్రత్తగా ఇస్తుంటే మేము గమనిస్తుండాలి. ఆయన ఒక్క కోడి ఎక్కువ వేసుకున్న తర్వాత మా ఓనర్ మమ్మల్ని వేసుకుంటాడు. అందుకే అక్కడ ఎప్పటికో కన్నేసి ఉంచుతాము. చూడండి, ఒక బండి దాదాపు ఫుల్ అయిపోయింది. బండి ఫుల్ అయిపోయాక అందరినీ పంపిస్తున్నాడు. వీడొచ్చి అన్న బిర్యానీ ఏమైందన్నా అని అడుగుతున్నాడు. అరే పిస్తా తీరా అని చెప్పాను. అబ్బా అన్న ఎప్పుడు చూడన్నా మీరు గిట్లా చేస్తావన్నా అని అంటున్నాడు. ఓకే రా ఇస్తానులే అని బండి కాంట దగ్గరికి తీసుకెళ్ళాను. కాంట దగ్గరికి తీసుకెళ్ళాక కాంట పెట్టియాలి. కాంట దగ్గర కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళు టైర్ ఎక్కిస్తారు, ఎక్కియారు. ఓకే, నాకు కూడా ఆకలి దంచేస్తుంది. ఇక టైం చాలా బాగా అయిపోయింది. మా వాళ్ళు ఏం కూర చేసిరా అని చూద్దామని అనుకున్నాను. సరే చూద్దాం. చూసినాక మటనా చికెనా ఉంటే బాగుండు అనిపించింది, కానీ అబ్బా సాంబార్ అయిపోయింది. అయినా సాంబార్ కూడా బాగా చేస్తారు మా ఇంట్లో లేట్ అవుతుంది, వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పాను. లేట్ అవుతుందని చెప్తే ఏదైనా స్పెషల్గా ఏమంటే ఎగ్ బాయిల్ చేసినట్టున్నారు. ఈ ప్యాకెట్ ఏంటిది అని చూసేసరికి ఏమున్నాయి ఇందులో? అరే రింగులు ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక బీర్ ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, నాకు నిద్ర వస్తుంది, ఇక తిని పడుకుంటాను. బాయ్.